నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిద. మే నెల మొదలవబోతోంది. ఎండలు మండుతున్న వేళ బ్యాంకు పనుల కోసం బయటకు వెళ్లే ముందు సెలవుల జాబితాను ఓసారి చూసుకోవడం చాలా అవసరం. భారత రిజర్వ్ బ్యాంక్ మే 2026 నెలకు సంబంధించి బ్యాంక్ సెలవుల క్యాలెండర్ను రిలీజ్ చేసింది. ఈ నెలలో ఆదివారాలు, శనివారాలతో పాటు వివిధ పండుగల కారణంగా మొత్తం 12 రోజులు బ్యాంకులు పనిచేయవు. మే 1న బుద్ధ పూర్ణిమ, మే డే కారణంగా దేశవ్యాప్తంగా సెలవు. మే 3న ఆదివారం సాధారణ సెలవు. 9న రెండో శనివారం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి కారణంగా దేశవ్యాప్తంగా సెలవు. మే 10న ఆదివారం, మే 16న కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర దినోత్సవం సందర్భంగా సెలవుంది. మే 17న ఆదివారం, మే 23 నాలుగో శనివారం దేశవ్యాప్తంగా సెలవు. మే 24న ఆదివారం, మే 26న మంగళవారం కాజీ నజరుల్ ఇస్లాం జయంతి కారణంగా కొన్ని రాష్ట్రాల్లో సెలవుగా ఉంది. ఇక మే 27 బుధవారం బక్రీద్ దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో సెలవుగా ఉంది. మే 28న బక్రీద్ సందర్భంగా మరికొన్ని రాష్ట్రాల్లో అదనపు సెలవు ఉంది. మే 31 ఆదివారం. నెల ప్రారంభంలోనే మే 1న శుక్రవారం సెలవు రావడంతో ఆ తర్వాత శని, ఆదివారాలు కలిపి ప్రయాణాలు చేసేవారికి ఇది మంచి వీకెండ్గా ఉపయోగపడుతుంది. అయితే మే 2న బ్యాంకులు పనిచేస్తాయి. బ్యాంకులు భౌతికంగా మూసేసినప్పటికీ కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయి. యూపీఐ లావాదేవీలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యథావిధిగా పనిచేస్తాయి. ఏటీఎం సేవలు, నగదు విత్ డ్రా కోసం అందుబాటులో ఉంటాయి. కేవలం చెక్ క్లియరెన్స్, పాస్బుక్ అప్డేట్ వంటి బ్రాంచ్ పనులు మాత్రమే సెలవు రోజుల్లో జరగవు. బ్యాంకు ద్వారా డ్రాఫ్టులు తీయాలన్నా లేదా ముఖ్యమైన డాక్యుమెంట్లు సమర్పించాలన్నా ఈ తేదీలను దృష్టిలో ఉంచుకొని ముందే ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల చివరి నిమిషంలో కంగారు పడకుండా ఉండొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.